హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. అందరికీ నమస్కారం. తెలంగాణలో నోటిఫికేషన్స్ గురించి కొద్ది రోజులుగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, ఏఈ మరియు జేఈఓ అండ్ జేపీఓ ఈ టైప్ ఆఫ్ కేటగిరీ పోస్టులని మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్, ఐటీ కానిస్టేబుల్స్, కమ్యూనికేషన్స్, నెక్స్ట్ ఎస్ఐ, ఆర్ఎస్ఐ ఈ స్థాయిలో మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ముందుగా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి నేర్చుకుందాం. ఈ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది వస్తుందా సార్ అని అడుగుతారు చాలామంది. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సందేహాన్ని వెలుబుచ్చుతారు పరిస్థితులను బట్టి. వాళ్ళలో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మన ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా క్వశ్చన్స్ సార్ ఈ జన్మలో అయినా జేఎల్ఎం నోటిఫికేషన్ విడుదల చేస్తారని అడిగారు. అంటే ఈ జన్మలో ఖచ్చితంగా విడుదలవుతుంది, అతి త్వరలో విడుదల అవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. ద నెక్స్ట్ 2018లో ఆర్టిజన్ మిత్రులందరూ మన తెలంగాణ పరిధిలో, ముఖ్యంగా అన్మ్యాన్డ్ కార్మికులు అప్పుడు ఆర్టిజన్ మిత్రులందరూ కూడా 2018లో బీభత్సమైనటువంటి ధర్నా చేశారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారినప్పుడు వాళ్ళ డిమాండ్స్కి తగ్గట్టుగా ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో వెయిటేజ్ 20 మార్క్స్, ప్రతి 6 నెలలకు 1 మార్కు చొప్పున కలుపుతూ మ్యాక్సిమం మార్క్స్ డిపార్ట్మెంట్కు సేవ చేసినందుకు గాను ఒక 20 మార్క్స్ ఇస్తూ సేమ్ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు పర్మనెంట్ సోర్స్ని ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు డిపార్ట్మెంట్కి చేసినటువంటి సేవకు గాను వాళ్ళకు గవర్నమెంట్ పోస్ట్ని ఇవ్వడం జరిగింది. అది 2018లో. ఆ 2018లో ఆర్టిజన్ మిత్రులు సమ్మె చేసినప్పుడు రెగ్యులర్ డిపార్ట్మెంట్కి లోబడి గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క నామ్స్కి లోబడి వాళ్ళందరూ కూడా పనులు చేయడం జరిగింది. అప్పుడు డిపార్ట్మెంట్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే విషయం తెలిసింది. అంటే ఆ తర్వాత 2018 ఎన్పిడిసిఎల్, 2019 ఎస్పిడిసిఎల్, మళ్ళీ అదే 2018లో ఎన్పిడిసిఎల్కు ముందు ట్రాన్స్కో, ఆ తర్వాత మళ్ళీ ఎస్పిడిసిఎల్ 2021, 22, 23 నోటిఫికేషన్స్. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. ఖాళీలను భర్తీ చేసే ఆలోచన, ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు గత 5 నెలల కాలం కిందట ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఏ ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా తెలిసింది. ఈ పోస్టులు ఎప్పుడైతే వేకెన్సీస్ అనేవి బహిర్గతం అయ్యాయో మళ్ళీ మన మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడం కోసం న్యాయబద్ధంగా వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. వాళ్ళ ధర్నాలో ప్రజెంట్ ఇప్పుడు ఏమని చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా ఆర్టిజన్ మిత్రులందరికీ కూడా ఏం కావాలి, పర్మనెంట్ కావాలి అని. అంటే 2026 ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళని మనం గౌరవిస్తూ
మనకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ దాదాపుగా చాలామంది అడిగిన విషయం ఏంటంటే, సార్ నోటిఫికేషన్ పడని దానికి మనం ప్రిపరేషన్ ఎందుకు అవ్వడం అని కామెంట్ పెట్టారు. నోటిఫికేషన్ పడని దానికి ప్రిపరేషన్ ఎందుకని మీరు అనుకుంటున్నారేమో, కానీ నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. గమ్యం తెలియదు, దూరం ఎంతుందో తెలియదు, కానీ ప్రయాణం అనేది మనిషి ఎలా ఉండాలి, కొనసాగిస్తూనే ఉండాలి. అంటే రేపు ఏమి జరుగుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. కొంతమంది వ్యక్తుల పరిమితులలో ఉన్నటువంటి కేంద్రీకృత పరిపాలన కాబట్టి మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి నమ్మకం ఒక్కటే నన్ను నడిపిస్తూ ఉంటుంది. రాబోయే నోటిఫికేషన్స్ కోసం ఇంకా ఏ విధంగా మనం టెస్ట్ పేపర్లు సిద్ధం చేయాలి, ఏ విధంగా మెటీరియల్ని రెడీ చేయాలి, ఏ స్థాయిలో విద్యార్థులకి కావలసినటువంటి సౌలభ్యాన్ని మనం అందించాలి, అంటే ఈసారి వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఎంత పర్సంటేజ్ వరకు మనం స్థానాలు తీసుకోవాలి, అంటే ఒక నమ్మకం అనే ఏదైతే ఉందో ఆ నమ్మకం అనేది నన్ను వందలాది టెస్ట్ సిరీస్లు రాసే విధంగా, మీకోసం సిద్ధం చేసే విధంగా యాప్లో కూడా ఉన్నాయి. యాప్లో కూడా చాలామందికి తెలియదు, విత్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రతి టెస్ట్ సిరీస్లో వాటి స్థాయికి తగ్గట్టుగా టైం బట్టి ఎక్స్ప్లెనేషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మొత్తం ఓవరాల్గా టెస్ట్లు అండి. అంటే ఈ విధంగా హోప్ మరియు నిరీక్షణ, రేపు నోటిఫికేషన్ పడుతుంది అనేటువంటి ఒక నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది. అది మిమ్మల్ని కూడా ముందుకు నడిపించే విధంగా ఉండాలి. పడ్డాక ఏమి చేసేది ఉండదు, ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అవ్వాలి. 2018లో ఏ విధంగానైతే జరిగిందో పరిణామం 2026లో కూడా జరగదు అని మాత్రం మీరు నమ్మద్దు, జరగదు అని మాత్రం మీరు అనుకోవద్దు. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా సార్ అని అంటే, రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టే ఇది వచ్చింది. ఒక చిన్న సామెత చెప్తూ ఉంటారు, నిప్పు లేనిదే పొగరాదు అని. ఏదో ఒక నిప్పు అనేది ఉంటేనే అక్కడి నుంచి పొగ అనేది వచ్చింది. ఆ విషయాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అదే విధంగా అర్థం చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. అందుకే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థులు ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అంటే ఇది. ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం సిద్ధం చేసి పంపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి సుమారుగా 750 రూపీస్ అండి. 750 రూపాయలటువంటి బుక్ని జస్ట్ 350 రూపీస్కి అందిస్తున్నాం. 400 రూపాయలు తగ్గించి ఈ టెక్స్ట్ బుక్ని ఆఫర్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 19th వరకు ఉంటుందండి. ఇది 4th ఎడిషన్ టెక్స్ట్ బుక్. మీరు దగ్గరలో ఎక్కడైనా సరే ఉంటే తీసుకోండి. కానీ తీసుకునేటప్పుడు ఒకసారి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ నెంబర్ కాల్ చేయండి. మీరు ఎక్కడ తీసుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా కూడా ఫ్రాడ్ వస్తుంది కాబట్టి అటువంటి ఫ్రాడ్కి మీరు బాధపడద్దు, ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో నేరుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్ని మీ అడ్రస్కే పంపిస్తుంది. మీరు ఎప్పుడైతే బుక్ని మీరు పర్చేజ్ చేస్తారో 3 or 4 వర్కింగ్ డేస్లో మీకు వస్తుంది. బుక్ కాస్ట్ అనేది 350 అండి. దీనికి మీరు పోస్ట్ ఆఫీస్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా పంపించుకోవాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ ఛార్జెస్తో మీకు 3 to 4 వర్కింగ్ డేస్లో మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా ఉన్నా కూడా మీకు ఈ బుక్ అనేది వస్తుంది. ద నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ అండి. ఈ బుక్తో పాటుగా మనకి ఒక ఫ్రీ బుక్లెట్ని కూడా అందిస్తున్నాం. ఈ 2 పుస్తకాలు ఖరీదు 800 రూపాయలటువంటి బుక్ని 400 రూపాయలకే మేము ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ముఖంగా అందిస్తున్నాం. వీలైనంత వరకు మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి. అర్థమైందా?
ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయనే విషయాలు ఇంకొద్ది రోజుల్లో మీరే చూస్తారు. 18లో పరిస్థితి ఏంటి, 2026లో పరిస్థితి ఏంటి. కాబట్టి ఈ 2 టెక్స్ట్ బుక్లతో పాటుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ క్లాసెస్ని మనం అందించేవాళ్ళం. 1500కి కేవలం వీడియో క్లాసెస్ను మాత్రమే అందించేవాళ్ళం. ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు అదనంగా టెస్ట్ సిరీస్లు తీసుకోవాలి అని అనుకుంటే మీరు మళ్ళొక 1000 రూపీస్ 1500 రూపీస్ పెట్టి మళ్ళీ టెస్ట్ సిరీస్లు తీసుకోవాల్సిన అవసరం ఉండే. బట్ ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. ఎందుకండి అంటే కేవలం ఏ 1500 రూపాయల కోసం అయితే మీరు పేమెంట్ చేశారో, ఏ 1500 రూపీస్ని అయితే మీరు పేమెంట్ చేశారో, అదే 1500 రూపీస్లో మీకు క్లాసెస్ వస్తాయి. దాంతోపాటుగా JLM టెస్ట్ సిరీస్లు అండి, 30 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ప్రతి టెస్ట్లో 65 మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిట్లో 80 మార్క్స్ వరకు కూడా ఉంటాయి. మళ్ళీ ఈ 30 టెస్ట్ సిరీస్లు మీకోసం అందులో ఉంచడం జరిగింది. వాటితో పాటుగా టాపిక్ వైజ్ టెస్ట్లు అండి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. దాంతోపాటుగా డైలీ మనం పెట్టేటువంటి టెస్టులు ఇక్కడ యాడ్ చేయబడతాయి. అదనంగా పీడిఎఫ్లు కూడా మీకోసం అందించబడుతుంది. కాబట్టి ఇది ఒక కంప్లీట్ కోర్స్. ఈ కోర్స్ వచ్చేసి తెలంగాణ మరియు ఏపీ ఇద్దరికి కూడా సేమ్ ప్రైజ్ అండి. ఇద్దరు కూడా వాళ్ళు 24 టాపిక్స్ ఉన్నాయి, ఇది ఉంది. కాబట్టి జస్ట్ 1500 రూపీస్కే ఈ యొక్క టెస్ట్ సిరీస్లు కంప్లీట్ కోర్స్ని అందిస్తున్నాం. లేదు సార్ మాకు ప్రతిరోజు జరిగేటువంటి లైవ్ క్లాసెస్ కావాలి అని మీరు అనుకునేది ఉంటే మీరు సపరేట్ లైవ్ కోర్స్ని మీరు జాయిన్ కావండి. ఇది సపరేట్ లైవ్ కోర్స్ అండి. ఇది ఏపీ వాళ్ళకి, ఇది 24 టాపిక్స్ ఉంటాయి. ఇందులో దాదాపుగా 4000 రూపీస్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి సపరేట్ లైవ్ కోర్స్, ఫుల్ కోర్స్ అండి ఇది కేవలం 3000 రూపీస్కే మీకోసం అందించడం జరుగుతుంది. ఈ మొత్తం కంటెంట్, మొత్తం కోర్స్ అన్ని కూడా మీకోసం అందించబడింది. ఆల్మోస్ట్ ఈ కోర్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెంట్ అనేది మరియు టెస్ట్ సిరీస్లు అనేవి 100% మీకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేయడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. యూటిలైజ్ చేసుకోండి. 100% మీకు ఈ యొక్క క్లాసెస్ మరియు ఈ యొక్క కంటెంట్ అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. దీనిలో మీరు జూనియర్ లైన్మెన్ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. మరి వీటితో పాటుగా టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రత్యేకమైనటువంటి తగ్గింపు ఆఫర్ రూపంలో మీకోసం అందించడం జరుగుతుంది. ఇది తెలుగు మీడియం అండి, ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, ఇంకా పూర్తి వివరాలు ముందు పోతూ ఉంటే నేనే చెప్తాను. గుడ్ బై.